అధ్యక్ష, ఈరోజు మనం ఈ సభలో ప్రవేశపెట్టినటువంటి రెజల్యూషన్ బహుశా నేను అనుకుంటున్నాను భారతదేశంలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి రెజల్యూషన్ ఇది. ఎంత గొప్ప రెజల్యూషన్ అంటే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా సందర్భాల్లో ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా దేశ జనాభాలో ఉన్నటువంటి దామాషా ప్రకారం సంపద కానీ రాజకీయ అధికారం కానీ మిగతా అన్నీ కూడా కొన్ని చోట్లే కేంద్రీకృతమై ఉన్నది. అలా కాకుండా అత్యంత ప్రజాస్వామ్యయుతంగా జనాభా దామాషా ప్రకారం ఈ సంపద రాజ్యాధికారము రాజకీయాల్లో ఉన్నటువంటి ఇతర అంగాలన్నీ కూడా అందరికీ సమానంగా పంచబడాలి అంటే ఒక స్పష్టమైనటువంటి జనగణన జరిగి దాన్ని బేస్ చేసుకొని వీటన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం జరగాలి. దానికోసం ఈ దేశంలో ఒక కార్యక్రమం తీసుకోవాలని చెప్పి వారు చెప్తూ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆనాటి ఎన్నికల ప్రచార సభల సందర్భంలో కూడా వారు చాలా స్పష్టంగా జడ్చర్లో కానీ షాద్నగర్లో సభలో కానీ లేకపోతే కరీంనగర్ ప్రాంతాల్లో కానీ చాలా స్పష్టంగా చెప్పారు. మేము చెప్పేటువంటి ఈ జనగణన అనేటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా జరగాలని కుల జనగణన ఒక్క నిమిషం అండి, లెట్ మీ కంప్లీట్ ఉండండి శ్రీహరి గారు లెట్ మీ కంప్లీట్ ఇట్. ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ టోటో. మీకు ఐ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. జరగాలని ఈ కేంద్రంలో జరిగే ఎన్నికల తర్వాత జరుగుతాయి కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నికల్లో మా ప్రభుత్వం రాగానే ముందుగా తెలంగాణ నుంచే దీన్ని మొదలు పెడతామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి ఆధారంగా దాన్ని మా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కేబినెట్ సమావేశంలో తీసుకొని కూలంకషంగా చర్చించి సభలో ఈరోజు ఆ తీర్మానాన్ని పెడుతున్నాం. దీని ముఖ్య ఉద్దేశాలు కూడా మా మంత్రి గారు గౌరవ మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నేను మరొకసారి చదివి వినిపిస్తున్నాను అధ్యక్ష. This house resolves to take up a comprehensive door-to-door household survey. Socio-economic, చదవండి సార్, మీరు చదివారు నేను కాదంటలేదు, నన్ను కూడా చదవనండి, వినిపిస్తాను, మీరు వినండి. Socio-economic, educational, employment, political and caste survey, కుల గణన of entire Telangana state as per the decision of Council of Ministers of 4th February 2024, so as to plan and implement various socio-economic, educational, employment and political opportunities for the amelioration of backward classes, SC, ST, citizens of the state and other weaker sections of the state. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని కూడా ఇప్పుడే మన మిత్రుడు కమలాకర్ గారు కూడా చెప్పారు, ఓన్లీ బీసీలనే చేస్తారా, అందరినీ చేస్తారా, బీసీలు చేస్తే మాకు నష్టం జరుగుతుంది. లేదు, ఓన్లీ బీసీలు కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ సర్వే చేస్తాం, ప్రతి ఇంటి సర్వే చేస్తాం, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలని సర్వే చేస్తాం, కులాలతో పాటు ఆర్థిక స్థితిగతులన్నీ కూడా దీంట్లో సర్వే చేస్తాం, అన్నింటినీ పొందుపరుస్తాం. మొత్తం యావత్తు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా ఎక్కడెక్కడ కేంద్రీకృతమైంది, ఆ సంపద ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా దామాషా ప్రకారం ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయా లేదా, ఏ రకంగా పోయింది, వాళ్ళు ఏ రకంగా చేయాలి అనే దానికోసం సమగ్రంగా సర్వే చేస్తాం. మీ అందరి ఆలోచనల్ని మొత్తం సంపూర్ణంగా తీసుకొని ఈ సమగ్రమైనటువంటి సర్వే చేసి దాని ద్వారా వచ్చినటువంటి ఆలోచనలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని మీరు చెప్పినటువంటి అంశాలు ఉన్నాయి, మీరు పెడతారా లేదా, బీసీ సబ్ ప్లాన్ లేకపోతే సంపద పంచుతారా, రిజర్వేషన్ బీసీలు కల్పిస్తారా లేదా, ఇవన్నీ కూడా ఈ సర్వే అంతా అయిపోయిన తర్వాత అన్ని రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసి బీసీ కులగణన దీంట్లో మొత్తంలో బీసీ కులగణన కూడా దీంట్లో పార్ట్ ఉంది, ఆ సంఖ్య కూడా తేలుతుంది. ఇప్పుడే